మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం పుల్లల చెరువు గ్రామం. నేను 2 ఎకరాలు మిర్చి ఏసా. 1 ఎకరం తేజ ఏసా. 1 ఎకరం బ్యాడి ఏసా. దీనికి మినిమమ్ ఎకరానికి ₹1,00,000 దాకా పెట్టుబడి పెట్టాము. పెట్టినా గానీ లాస్ట్‌కి బాగా కాపు టైంలోకొచ్చారక ఈ ఎర్ర నల్లి, బొబ్బర వర్షాధారణం ఎక్కువ ఈ సంవత్సరం గూడా. దానివల్ల బాగా నల్లొచ్చి కాపు గూడా కాయకుండా ఎకరానికి ₹1,00,000 దాకా లాస్ వస్తుంది. దానికి తగ్గట్టు ఇప్పుడు తాలుగాయ, కేవలం తాలుగాయ ఉన్న దాంట్లో గూడా ఎకరానికి 4, 5 క్వింటాలయినా గానీ తాలుగాయ మొత్తం పోతుంది. ఎకరానికి 2 క్వింటాలు, 3 క్వింటాలే వస్తుంది తాలుగాయ గూడా. దానివల్ల రైతుకి కూలీలు గూడా కోసిన కూలీలు గూడా రాట్లే ముందు. దానివల్ల కూలేమో 500 అయింది. దానివల్ల కూలీ వల్ల గూడా బాగా రైతయితే లాస్ పోతుంది. ఎకరానికి 2,00,000 దాకా లాస్ పోతుండు. దీనివల్ల ఇదిగో చూడరాదు, ఇదిగో అంతా నల్లి, ఇదిగో చెట్లు చూడు ఎట్టా పోయినాయో. అన్ని బొబ్బరొచ్చి నల్లంగా ఏం లేవు. ఈ చెట్లకి ఇప్పుడు కోస్తే 5 క్వింటాలేమో అయితాయి. 50 మంది, 60 మంది పడతారు. ఈసారి ఇంకేం లేవు. వదిలేయటం ఇయి. అందువల్ల ప్రభుత్వాలు ఏదన్నా చొరవ తీసుకొని ఉండ కాయలకైనా ఎగస్‌పోర్ట్ ఏదన్నా ఇచ్చి 18,000, 20,000 లోపు పడేటట్టు చూసి రైతుని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. మీరు రసాయనాలు ఏం వాడుతున్నారు తెగులుకి? తెగుళ్ళకి ఇంక కొట్లల్లో మామూలుగా ఇస్తుర్రు. గ్రాసి అని, అనాబి అని ఇట్లాంటివి టెక్నికల్‌గా కొత్త కొత్త రకాలన్నీ కొడుతున్నాం. ఏ మందు చూసినా గానీ అదిరిపోయే రేట్లుండయి. ఆ కొట్లల్లోనేమో ఏ చదువు లేవు. వాళ్ళు మామూలుగా వచ్చి పోతుంటారు, చూస్తుంటారు. వాళ్ళు చూసిన ఇప్పుడు వాళ్ళ చేతిలో పని కాదుగా. ఈ నల్లి అనేది కేవలం నల్లి, బొబ్బరనేది మనం ఎంత మంచి విత్తనాలు తెచ్చి ఏసుకున్నా గానీ ఈ కాపు టైంకొచ్చేసరికి ఈ నల్లి వల్ల బాగా ఇబ్బంది పడుతుర్రు రైతులంతా. పెట్టుబడి కాపు టైంలో వస్తుంది బాగా. నవంబర్, డిసెంబర్‌లో ఈ నల్లి తగలటంతోటి ఎకరానికి 30 క్వింటాలు రావాల్సిన దిగుబడి 5, 6 క్వింటాలు, 10 క్వింటాలు లేవుపాయ వస్తుంది. ఎరువు తోలుతాం ముందు. తాలుగాయలైతే బాగా కలరుండి డ్రై క్వాలిటీ అయితే 6,500-7,000 పడుతుంది. ఈ ఎరుపొచ్చేసేమో 14,000-15,000 పడుతుంది. మంచి డ్రై క్వాలిటీ. గవర్నమెంట్‌కి మేము చెప్పేదేముంటది, కొద్దిగా ప్రభుత్వాల ఎగస్‌పోర్ట్ ఇచ్చి ఏదన్నా 20,000 వరకు అమ్మితే ఇయన్నీ ఏమన్నా గిట్టుబాటు అయితాయి. ఎకరానికి ఈ ₹1,00,000 దాకా ఖర్చు వస్తుంది కాబట్టి కూలీలు కాకుండానే 20,000 అయితే ఎకరానికి ఒక 10 క్వింటాలైనా గానీ ఒక 2,00,000 వస్తాయి. దానికి సరిపోతాయి అనుకుంటున్నాం. కూలీలు ఇంకా 500 మనిషికి. ఉదయాన్నే 7:00 వస్తారు. సాయంత్రం 5:00 ఎళ్ళిపోతారు.